ఎప్పుడైతే తల్లి యొక్క గర్భము పండుతుందో ఆ గర్భము ద్వారా ఆ సంతానం ఉత్తమమైనటువంటిదైతే ఆ తల్లి యొక్క గర్భశుద్ధి కూడా కలుగుతుంది. నిన్న చెప్పుకున్నట్టుగా మనం సంపాదించినటువంటి సొమ్ము శుద్ధి కావాలి అంటే సంస్కారవంతమైన సబ్బుతో ఉతికితే కాదు కదా. ఎలా ఏం చేయాలి? దానం చేస్తే సొమ్ము అంతా శుద్ధి అవుతుంది. 100లో 2 రూపాయలు దానం చేస్తే 98 శుద్ధి. అలా ఎప్పుడైతే తల్లి ఒక ఉత్తమమైనటువంటి సంతానమునకు జన్మనిస్తుందో ఆ తల్లి యొక్క గర్భము శుద్ధి అయినట్టు ఇప్పుడు యశోదమ్మ గర్భమంతా శుద్ధి అయిపోయినట్టుగా అందరూ భావించారట. ఏ పిల్లవాడిని కన్నదండి యశోదమ్మ అని అందరూ చూసి యశోదమ్మను చూసి మురిసిపోతూ ఉన్నారట. వెంటనే నందుడు బ్రాహ్మణులను పిలిపించాట, స్వస్తి వచనములను చేయించాట. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. అరిష్టములు ఏమైనా ఉంటే అవన్నీ వెళ్ళిపోగాక, బాలారిష్టములు అని అనేక స్వస్తి వచనాలన్నీ పలికించాట. బ్రాహ్మణులు వచ్చారు, శుద్ధి పుణ్యాహవాచనాదులన్నీ పలికారు. వాళ్ళందరికీ అఖండములైనటువంటి ధనములు, ధాన్యములు, నువ్వులను, గోవులను అన్నిటినీ దానమిచ్చారట. గోవులను అంటే దూడతో సహా దానములు ఇచ్చారట. అలా నందుడు ఆనందపడిపోతూ ఉన్నాడట. ఓ పరీక్షిత్ మహారాజా, శ్రీమన్నారాయణ ఇప్పుడు గోకులంలో ఉన్నాడు. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ నారాయణుడు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మరి వైకుంఠం విడిచి ఈయన దుష్టుడిగా ఇక్కడికి వస్తే ఇప్పుడు లక్ష్మీదేవి కూడా గోకులాన్ని చేసింది. ఎట్లా వచ్చింది? గోకుల రూపంలో వచ్చింది. ఆ గోకులమంతా గోకుల సంతతి అమాంతము పెరిగిపోయింది. అందుకని గోకులు మనం లక్ష్మీ రూపంగా మనం అందరం కూడా ఆరాధిస్తాం, గోమాతను పూజిస్తాం. అలా గోకుల రూపంలో లక్ష్మీదేవి కూడా ఆ గోకులంలో పూర్తిగా సిరి సంపదల చేత, గోకుల యొక్క సంపద చేత నిండిపోయేదిగా. ప్రతి సంవత్సరము కాలం గడుస్తూ ఉంటే నందుడు మధురా నగరానికి వెళ్ళి కంసుడికి కప్పం కడుతూ ఉండేవాడు, పన్నులు కడుతూ ఉండేవాడు. అలా వెళ్ళిన ప్రతిసారి చెరసాలలో ఉన్నటువంటి వసుదేవుడిని కలుసుకొని వాళ్ళిద్దరూ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునేవాడు. చిన్ననాటి స్నేహితులు వాళ్ళిద్దరు. అలాగే ఒకనాడు నందుడు కప్పం కట్టడానికి మధుర నగరానికి వెళ్ళాడు. వెళ్ళి పనంతా పూర్తి చేసుకొని చెరసాలలో ఉన్నటువంటి వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే వసుదేవుడి చేతులు 2 పట్టుకున్నాడు. పట్టుకొని, నందా, నీకు లేకలేక సంతానం కలిగిందని విన్నాను. నిజంగా చాలా సంతోషం కలిగింది నందా. ఈ మాట వినగానే నా శరీరం అంతా పులకరించిపోయింది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చినటువంటి పని కనుక నీది పూర్తయితే, కప్పం కట్టడము అన్ని పూర్తయితే, నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గోకులానికి వెళ్ళిపో. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నీకు ఇప్పుడిప్పుడే సంతానం కలిగింది. ఏ ఆపద ఎక్కడి నుంచి ముంచుకొస్తుందో తెలియదు కదా అన్నట్ట. అనగానే ఈ వసుదేవుని ఎన్నిసార్లు కలిసినా ఇలాంటి మాటలేమి మాట్లాడలేదు, ఈసారి కొత్తగా మాట్లాడుతున్నాడు ఏమిటి అని నందుడికి మనసులో ఎందుకో శంక కలిగిందట, అనుమానాలు కలిగాయట. ఎందుకు అంటే వసుదేవుడు సామాన్యుడు కాదు. ఇలా చెప్పాడు అంటే ఏదో కారణం ఉంటే తప్ప చెప్పడు అని వెంట వెంటనే తన పనంతా ముగించుకొని వసుదేవుడితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి నందుడు గోకులానికి బయలుదేరాడు. అలా గోకులానికి బయలుదేరాడు. ఓ పరీక్షిత్ మహారాజా, ఇదిలా ఉండగా నందుడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. కంసుని యొక్క ఆజ్ఞ చేత ఎక్కడైతే 10 రోజుల పిల్లవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చంపమని పూతన అన్న రాక్షసి ఒకదాన్ని నియమించాడట ఈ కంసుడు. ఈ పూతన ఎక్కడైతే 10 రోజుల పిల్లవాళ్ళు ఉన్నారో వాళ్లకు దాని యొక్క విషపు చనుబాలనిచ్చి ఆ పిల్లవాళ్ళను చంపడం దాని పనిగా పెట్టుకున్నది. పూతన మహా గొప్ప రాక్షసి. దాని శరీరము 6 కోసల పొడుగు ఉన్నటువంటి శరీరం.
నిజామాబాద్ అంతా పరిచినా దాని శరీరం ఇంకా దాటిపోతుంది, దాటిపోతుందో ఎక్కడ దాటిపోతుంది. అలా అంత పెద్ద శరీరం కలిగింది. అంత పెద్ద శరీరం కలిగినటువంటి పూతన ఒక అందమైన స్త్రీ రూపాన్ని దాల్చింది. స్త్రీ రూపం దాల్చి మహాలక్ష్మీదేవియే మానవ రూపం దాల్చిందా అన్నట్టుగా చాలా కొంపు సొంపుల చేత అన్ని సర్వాభరణ భూషితురాలై గోకులంలో అడుగుపెట్టింది. అడుగుపెట్టి నందుడి ఇల్లు ఎటువైపు అంటే ఎవరు కూడా ఆమెకు ఎదురు చెప్పగా ఎవరమ్మా నువ్వు అడుగుతున్నావు అని అనలేక నందుడి ఇల్లును చూపిస్తూ ఉన్నారు. ఇది కళ్ళు కళ్ళు మరి సపడి చేస్తూ నందుడి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో యశోదమ్మ చిన్ని కృష్ణుని ఆడిస్తూ ఉన్నది. ఈ పూతనకి ఇంట్లో అడుగు పెట్టగానే యశోదమ్మ కూడా మాయ కమిందా అన్నట్టుగా యశోదమ్మ పొత్తిళ్లలో ఉన్నటువంటి పిల్లవాడిని తీసుకొని తన ఒళ్ళోకి తీసుకున్నదట పూతన. ఎవరు ఆవిడ, ఎందుకు తీసుకున్నది, ఏమీ జవాబు చెప్పలేకపోయిందట ఈ యశోదమ్మ. చూస్తే గొప్పింటి స్త్రీలాగా కనిపించిందట, మహాలక్ష్మీదేవి లాగా కనిపించిందట. అందుకనే ఎవరు ఆమెకు మాటకు జవాబు చెప్పగా పిల్లవాడిని ఇచ్చేసింది యశోదమ్మ. ఎప్పుడైతే ఎత్తుకున్నదో ఇంకా గమనించింది వీడే ఆ కృష్ణుడు అనుకున్నది. చనుబాలను ఇవ్వడానికి తన పవిట కొంగులు నిండుగా కప్పిందట పూతన. కప్పేసి తన విషపు చనుబాలను కృష్ణునికి అందించే. కృష్ణుని